వికారాబాద్ జిల్లా మర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాము. ఇక్కడ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ రైతు సంఘము మిగతా పేదల సమక్షంలో ఇక్కడ అందరి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో సర్వే చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఇవి మా మర్పల్లి మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ 30 పడకల ఆసుపత్రి. ఇక్కడ డాక్టర్స్ అన్ని రకాల డాక్టర్స్ లేరు ఉన్నారు. ఇక్కడ ఒక గైనిక్ డాక్టర్, ఒక జనరల్ డాక్టర్ ఉన్నారు. ఇక్కడ మనకు కాలుకు సంబంధించింది కానీ, కన్నుకు సంబంధించింది కానీ, అంటే ఇతర గుండెకు సంబంధించింది కానీ, ఇతర స్పెషలిస్ట్ అనేది కూడా అన్ని డిపార్ట్మెంట్లో లేని పరిస్థితి ఉంది. తక్షణమే అన్ని డిపార్ట్మెంట్ డాక్టర్స్ అయితే నియమించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లా ఇక్కడ హాస్పిటల్లో కూడా ఇక్కడ వాటర్ కానీ, బాత్రూమ్స్ కానీ సక్రమంగా లేని పరిస్థితి ఉంది. అక్కడక్కడ ఫ్యాన్ కూడా సక్రమంగా పనిచేయట్లేదు. అట్లే ఇక్కడ స్టాఫ్ కూడా చాలా తక్కువ ఉంది. ఇంకొక 7 మంది వరకు స్టాఫ్ కావాలి. డాక్టర్స్ కూడా ఇంకో 6 మంది డాక్టర్స్ వరకు ఇక్కడ ఏర్పాటు చేయాలి. అలాగే ఇంకో 7 మంది వరకు స్టాఫ్ ఏర్పాటు చేయాలి. ఇక్కడ మొత్తం ఇక్కడ 15-20 మంది వరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ఇక్కడ పనిచేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా ఎంబడే ప్రభుత్వం కూడా గుర్తించి ఖచ్చితంగా వాళ్ళకి 20,000 జీతం ఇవ్వాలి. వాళ్ళు కూడా ESIPF సౌకర్యం కల్పించాలి. అదే ఇక్కడ ఎక్స్రేలు కూడా సక్రమంగా పనిచేయట్లేదు. 10 రోజులు అవుతుందని చెప్తున్నారు. ఇంకా చాలా కాలం అయినట్టు అన్ని దుమ్ము పడినాయి. అవి కూడా సక్రమంగా పనిచేస్తలేదు. ఇది అంత గ్రామీణ ప్రాంతము, సిటీకి చాలా దూరంగా ఉన్నది. వికారాబాద్కు ఒక 40 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. కర్ణాటక బార్డర్లో ఉన్నాము ఇప్పుడు మనము. ఆ బార్డర్లో ఉన్నటువంటి మర్పల్లి మండల హెడ్ క్వార్టర్. ఇంకా తాండూరు అంటే 40 కిలోమీటర్, వికారాబాద్ 40 కిలోమీటర్, హైదరాబాద్ అంటే ఇక్కడ నుంచి 100 కిలోమీటర్ దూరం, సంగారెడ్డి పోవాలంటే ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ దూరం. అంటే ఎటు తిరిగి ఈరోజు అడవి ప్రాంతంలో ఉన్న పరిస్థితి ఉంది. ఇక్కడ అంబులెన్స్ కానీ, గవర్నమెంట్ అంబులెన్స్ కానీ లేని పరిస్థితి ఉంది. డాక్టర్స్ టైంకి రావట్లేదు. ఇక్కడ అన్ని రకాల డిపార్ట్మెంట్ లేరు. ఎవరైనా సాబోత్తులు ఉంటే కూడా ఈరోజు ఎక్కడ నవ్వాలంటే కూడా ఖచ్చితంగా మధ్యలో పోగానే సాగు తప్ప ఇంకోటి మార్గం లేదు. ఈరోజు మేము ఇంకా వికారాబాద్ ఎమ్మెల్యే గారికి, స్పీకర్ గారికి ఒకటే మేము ఈరోజు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సార్ ఇక్కడ ఇది మీ ఊరు ఇది కాబట్టి మీ ఊరిలో ఉన్నటువంటి హాస్పిటల్లో చాలా సౌకర్యాలు చాలా లేని పరిస్థితి ఉంది. ఎక్స్రే లేదు, ఇక్కడ మన టూటికో లేదు, ఏమి సౌకర్యం లేని పరిస్థితి ఉంది. కనీసం కాల్చే తిరిగిపోతే ఎక్స్రే తీసుకుని ఎక్స్రే లేని పరిస్థితి ఉంది. అలాగే ఆడవిలో సంబంధించి కూడా ఇక్కడ ఎక్స్రే లేని పరిస్థితి ఉంది. ఇక్కడ రోజుకు ఒక 50 అంటే నెలకు 50-60 ఆపరేషన్లు ఇక్కడ మనకు డెలివరీ పేషెంట్లు వస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళ ఫుడ్ సక్రమంగా లేదు. రోజు గుడ్డు ఇవ్వట్లేదు, పాలు ఇవ్వట్లేదు, అటిపండు ఇవ్వట్లేదు, టిఫిన్ లేదు. చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ పనిచేస్తున్నటువంటి పేషెంట్లకు ఫుడ్ పెడుతున్నటువంటి కాంట్రాక్టర్ మీద అలాగే చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ మేము పోయి కిచెన్ చెక్ చేసినాం. 6 గుడ్లు ఉన్నాయి. ఎంతమందికి పెడతామంటే 25-30 మందికి పెడతాం, ఫుడ్ పెడతామని చెప్తుంది రోజు. కానీ చూస్తే గుడ్లు చూస్తే అక్కడ 6 గుడ్లు మాత్రం ఉడికెట్టిన పరిస్థితి. ఏమైందంటే ఇక తెస్తామని చెప్తున్న పరిస్థితి. అంటే ఇప్పటికీ ఆల్రెడీ లంచ్ అవుతున్నది, 12:30 టైం అవుతుంది. ఇప్పటిదాకా ఎప్పుడు పెడతామని పెడతామని చెప్తున్నారు. అంటే ఇంత నిర్లక్ష్యంగా ఈరోజు ఇంకా ఇక్కడ వ్యవస్థ కొనసాగుతున్నది. ఇక్కడ కాంట్రాక్ట్ కూడా సక్రమంగా రావట్లేదు. జీతాలు కూడా వాళ్ళకు కాంట్రాక్ట్ వర్కర్లకు ఈరోజు 15 ఇప్పటికే 4-5 నెలలు అయిందంటే జీతాలు రాక వాళ్ళు కూడా సక్రమంగా పరిస్థితి ఉంది. మేము ఒకటే ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. చాలామంది పేషెంట్ ఇక్కడ వస్తారు కాబట్టి వాళ్ళకి మంచి ఫుడ్ కల్పించాలి, మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి. మందులు కూడా సగర్భంగా లేని పరిస్థితి ఉంది. కాబట్టి అన్ని రకాల సౌకర్యాలు ఉండటం వల్ల ఈరోజు గవర్నమెంట్ చూడాలి. లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన ఈరోజు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. దీని మీద DMHO గారికి అలాగే మన జిల్లా ఆఫీసర్ కలెక్టర్ గారు ఖచ్చితంగా దీని మీద ఖచ్చితంగా మేము సమస్యలతో కూడా మెమోరాండం ఇస్తాం. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు అలాగే మన ఎమ్మెల్యే గారు, స్పీకర్ గారు, DMHO జిల్లా సంబంధిత అధికారులు ఖచ్చితంగా ఈ హాస్పిటల్ విజిట్ చేసి పేదల సమస్యలు తెలుసుకొని ఇక్కడ పేదలు వస్తారు కాబట్టి అందరికి మంచి ఫుడ్, బాలంతరకు మంచి ఫుడ్ ఇచ్చే విధంగా, బాలంతరు కూడా గతంలో మెడికల్ కిట్ ఇచ్చేది కేసీఆర్ కిట్ అని చెప్పి, అది కూడా ఏం రావట్లేదు ఇక్కడ పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా అది కూడా అలాంటి సౌకర్యం కల్పించాలని చెప్పి కూడా పాప ఊడితే ఒక 15,000, బాబు ఊడితే 20,000 ఇస్తారు పరిస్థితి. ఇప్పుడు అది కూడా రాని పరిస్థితి. వస్తారు అన్న ఎవరికైనా డబ్బులు ఇస్తారు. పిల్లలు ఆడపిల్ల కూడా మోపిల్ల ఆడితే ఇస్తారు ఎవరికైనా, ఎవరికి ఇస్తారు. ఫుడ్ కూడా సక్రమంగా లేదు, గుడ్డు సక్రమంగా లేని పరిస్థితి ఉంది. కాబట్టి మంచి వైద్యం అందించాలి, మంచి ఫుడ్ వేయాలి, అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.